ఎవరైనా ఒక బిడ్డ వెళ్ళి కాలేజీలో తన పేరు రాయించుకొని వచ్చేస్తే పాస్ అయిపోయి ఆ, తర్వాత తరగతిలోకి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలి, చదవాలి, తను చేయవలసిన పనులు చేయాలి. చేసినప్పుడు అప్పుడు తరగతిలోనికి, తర్వాతి స్థితిలోనికి అతడు వెళతాడు కదా! అలాగే మనం కూడా కేవలం దేవుని నమ్ముకున్నాంలేండి, ఎక్కడ ఉంటే ఏమైందిలేండి అని అనుకోకూడదండి. దేవుని కొరకు ప్రయాసపడే వరంగా, దేవుని కొరకు పరిచర్యలోను, దేవుని కొరకు ఆ సువార్తలోను మనం పాల్గొనే వ్యక్తులుగా ఉండాలి. కనుక ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాటను మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో, ఇదిగో జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వ్రాయబడి ఉంటుందో తెలుస్తుంది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చాలండి ఈ మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగున వ్రాయము అని చెప్పి 3వ వచనంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, ఏమంటే జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక. జీవ గ్రంథములో పేరు ఉండాలంటే మరొక మాట ఏమిటట? జయించేవాడిగా ఉండాలట. జయించేవాడిగా. హల్లెలూయా. జయించేవాడిగా అంటే ఇందాక పాపమును గురించిన మాటలు విన్నాం, తర్వాత పరిచర్యను గురించిన మాటలు విన్నాం. వీటి యందు క్రమము తప్పుకోకుండా పాపమును జయించిన వాడు, క్రమము తప్పకుండా సేవలో ముందుకు కొనసాగుతూ వస్తున్న కష్టములను జయించిన వాడు, విశ్వాసములో ముందుకు సాగుతూ వస్తున్న ఇబ్బందులను జయించువాడు, జయించువానినట అదిగో వాని యొక్క పేరు జీవ గ్రంథములో నుండి తుడిచివేయక వాని పేరట జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జయించాలి. పాపాన్ని వదిలిపెట్టాలని చాలా మందికి ఉంటుంది. దేవుని యొక్క సువార్తలోను సేవలోను కొనసాగాలని చాలా మందికి ఉంటుంది. లేకపోతే దేవుని సన్నిధానాన్ని మానకూడదు అని చాలా మందికి ఉంటుంది. లేకపోతే దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టుకోకూడదని చాలా మందికి ఉంటుంది. కానీ సమయము వచ్చేసరికి ఒక చిన్న విత్తనం పడితే చాలు, ఒక చిన్న విత్తనం అంటే ఒక చిన్న ఇబ్బంది వచ్చి పడితే చాలు, ఒక చిన్న పని వచ్చి పడితే చాలు, ఏమైపోతుంది? దేవుని సన్నిధానాన్ని ప్రక్కన పెట్టేస్తాం. మంచిది కాదు సుమా. మీరు అనుకుంటున్నారేమో నాకు శని ఆదివారాలు సెలవు కాబట్టి అబ్బాయికి ఇబ్బంది ఏం లేదనుకుంటున్నారేమో. కొన్ని సందర్భాల్లో మా ఆఫీసులో శని ఆదివారాలు కొన్ని ఈవెంట్లు పెడతారు. కొన్ని ఈవెంట్లు ఎలాంటి ఈవెంట్స్ అంటే టీం పార్టీలు కావచ్చు, లేకపోతే ఏదైనా క్లయింట్ వచ్చినప్పుడు అమెరికా నుండి ఇతర దేశాల నుండి క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఏమన్నా మీటింగ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న రిసార్ట్స్కో హోటల్స్కో చిన్న చిన్న పార్టీలో ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. అడుగుతారు, వస్తావా, ఉంటావా? నేనైతే ఉండను అని చెబుతా. వదిలిపెట్టేసేసి వచ్చేస్తాను. కొన్ని సందర్భాల్లో పిల్లలకు జ్వరములు, లేకపోతే ఇంట్లో కొన్ని భార్యకు అనారోగ్యము, ఇలాంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా నెట్టుకొని వస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అనుకోకండి ఏదో సెలవు ఉంది కదా, ఫ్రీగా ఉన్నాడు కదా వచ్చేస్తున్నాడు అనుకోకండి. నెట్టుకొని రావాలండి. సాతానుడు వెళ్ళనివ్వడం, సాతానుడు కొనసాగనివ్వడం. వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు, వాడు పోరాడుతూ ఉంటాడు. మీకు ఒక విషయం తెలుసా? మీకు గడిచిన వారం కూడా మీతో చెప్పాను, మరి వేరే సంఘంలో చెప్పాను. కానీ వాడికి చాలా పట్టుదల ఎక్కువ. ఎవరికన్నా తెలుసా? క్రైస్తవుల కన్నా సాతానుడికి పట్టుదల ఎక్కువ. వాడికి పట్టుదల ఎక్కువ. ఎలాగైనా సరే వీళ్ళు పడేయాలి, ఎలాగైనా సరే ఈ రోజున మందిరానికి మాన్పించేయాలి, ఎలాగైనా సరే ఈ రోజునే ఏదో ఒక పని పెట్టాలి, ఎలాగైనా ఈ రోజున ఏదో ఒక శుభకార్యం ఈ రోజే తీసుకొచ్చి పెట్టాలి. మీకు తెలుసా? శుభకార్యాలకు వెళ్ళాలంటే దేవుని సన్నిధానాన్ని చూసుకొని వెళ్ళండి. ఒక ఆలస్యం అవుతుందేమో, ఒక గంట ఏమైంది? అదిగో ఆ సర్వోన్నతుడైన దేవుని సన్నిధానంలో కనిపించి ఒక గంట లేట్ వెళ్తే ఏమైందట? నీకు ఏదైనా కష్టం వస్తే పరిగెత్తుకొచ్చారా? వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ
వాళ్ళు నీ కష్టాన్ని తీసివేయగలరా? కొన్ని సందర్భాల్లో నీ బాధను తీసివేయగలరా? నీవు ఆర్థిక సమస్యల్లోంచి వెళుతుంటే, ఆర్థిక ఇబ్బందుల్లోంచి వెళుతూ ఉంటే నీ వెనక ఎన్నెన్ని మాటలు చెప్పుకుంటారు, ఎన్నెన్ని మాటలు చెప్పుకుంటారు. మీరు విన్నారో లేదో కానీ ఎన్నెన్ని మాటలు వినిపిస్తాయో. బంధువులను పరిగెత్తుతావు, వెళ్ళొద్దని నేను అన్నట్లా. దేవుని సన్నిధానానికి వెళ్ళి ఒక అరగంట లేటుకి వెళ్తే ఏం నష్టం లేదు, ఏం నష్టం లేదు. లేకపోతే ఉదయాన్నే వెళ్ళి వాళ్ళకి కనిపించేసి దగ్గరలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఒక గంట కూర్చొని రా, ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది లేదు. కాదండి, మా వాళ్ళు బంధువులు ఈ రోజున మాకు ఫంక్షన్ చెప్పారు, ఈరోజు వాళ్ళు దేవుని సన్నిధానాన్నే మానేస్తా. లేకపోతే ఏదైనా చిన్న పని పడిందండి, పర్వాలేదండి, ఈరోజు దేవుని సన్నిధానాన్నే మానేస్తా. వచ్చి ఒక గంట కూర్చొని వెళ్ళు, ఒక అరగంట కూర్చొని వెళ్ళు. ఎంతసేపు పని వైపే చూస్తున్నావేమో, బంధువుల వైపే చూస్తున్నావేమో, కానీ ఒక్క గంట ఒక్క గడియ దేవుని సన్నిధానములో గడపడానికి చూస్తూ ఉన్నావా? ఇదే జయించడం అంటే, ఇదే జయించడం. జయించలేకపోతున్నారు చాలామంది, జయించలేక లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఒక రోజున ఒక ఆయన వేరే సంఘంలో అండి, ఒక రోజున దేవుని సన్నిధానానికి వచ్చాడు. బట్టలన్నీ మురిగ్గా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే, పొలం, ఇంటికి వెళ్ళి ఆ సమయం కూడా లేదండి, గబగబా కనీసం ఒక గంటన్నర కూర్చొని వెళ్ళిపోదామని వచ్చా. ఆశ కనీసం ఒక 2 గంటలు, గంట కూర్చొని అన్న వెళదాం. సరే వెనక కూర్చుందాం. ఏమైంది? వెనక ఒక కుర్చీలో కూర్చుందాం. ఆశ అండి, ఏదో ఒక రకంగా ఏదో జయించాలి. ఇదిగో నీ పనులను జయించాలి, ఇదిగో నీకు వస్తున్న ఆటంకములను జయించాలి. పాపము చేయడానికి కూడా సాతానుడు అనేక సందర్భాల్లో ప్రేరేపిస్తూ ఉంటాడు, పురుగొల్పుతూ ఉంటాడు. వాటిని జయించుకొని రావాలి. జయించు వాని పేరటి జీవ గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. అలా కాకోకుండా, ప్రభువా ఆ రోజు నాకు పని వచ్చి పడిందండి. అవునా? నాకన్నా నీ పని ఎక్కువైంది కదా, నాకన్నా నీ బంధువులే నీకు ఎక్కువయ్యారు కదా, నాకన్నా నీ వాళ్ళే ఎక్కువైపోయారు కదా. జయించిన వాడు కాదయ్యా, నువ్వు జయించలేకపోయావు. సాతానుని ఎదిరించలేకపోయావు, సాతానుని జయించలేకపోయావు, పాపమును జయించలేకపోయావు. కనుక నీ పేరు ఇక్కడ కనిపించటం లేదయ్యా. దేవుని దూతలు, దేవుని దగ్గర మొహమాటం ఉంటుంది అనుకుంటారేమో, జాగ్రత్త. ఎవరికైనా మొహమాటం ఉంటుందేమో కానీ దేవుని దగ్గర మొహమాటం లేదండి, మొహమాటం లేదు. దావీదు లాంటి వాడిని నా హృదయానుసారుడు అని పిలుచుకున్న దావీదే తప్పు చేస్తే, దావీదు వదిలిపెట్టను, అనుభవిస్తావు. ఒక నిరపరాధి అయిన ఊరియా యొక్క రక్తాన్ని చిందించావు. ఇదిగో చేయకూడని పని ఆ యొక్క కోట మీద నుండి గోడ మీద నుండి చూచి చేయకూడని పని చేస్తావు. దావీదు అనుభవిస్తావు. ఇదిగో ఆ పాపమునకు ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావని దావీదు జీవితంలో, దావీదు యొక్క కుటుంబంలో గొడవలు, కలతలు, ఇబ్బంది, సొంత కుమారుడే చంపటానికి ప్రయత్నించే పరిస్థితులు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ యొక్క కలతలు అంటే? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ యొక్క పరిస్థితులు అంటే? అవిధేయత. దావీదునే వదిలిపెట్టలేదు. మరి మనం ఎంత ఇక ఏమందాం? సొలొమోను చెప్పాడు, సొలొమోనా నీ అంతటి జ్ఞానవంతుడు ఉండడు. కానీ సొలొమోను ఎప్పుడైతే తప్పిపోయాడో, సొలొమోను నీ రాజ్యం 2గా విభాగింపబడుతుంది. సొలొమోన్నే వదిలిపెట్టలే, దావీదునే వదిలిపెట్టలే. ఆ మోషే ఒకసారి బండం చూపించమంటే కొట్టాడట, అంతే. కనాను వెళ్ళడానికి వీలు లేదయ్యా. మోషే లాంటి ప్రవక్త కుదరదు. మోషే, ఇదిగో నీవు నీ అన్న కలిసి ఆ యొక్క మెరీబా జలాల దగ్గర నన్ను గణపరచవలసింది పోయి నన్ను అవమానపరిచారు, కనుక మీరు వెళ్ళటానికి వీలు లేదు. అయ్యా ప్రధాన యాజకుడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను, అయ్యా ప్రవక్తను, ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలు ప్రజలను విడిపించిన వాడను, నేను వెళ్ళడానికి వీలు లేదా? వీలు లేదో అంతే. ఆ యొక్క యెహోషువ, కాలేబులు తప్ప ఎవ్వరు కానాను చేరు. ఇంకా మనం ఎంతండి? ఒకసారి ఆలోచిస్తారా? ఒకసారి ఆలోచించేయండి. మనం ఎంత? జయించాలి. ప్రభువుతో ఒకవేళ జయించలేని పక్షంలో ప్రభువు ఎదుట మొరపెట్టు. ప్రభువు ఎదుట, ప్రభువా నా పాపములను జయించే కృపను నాకు దయచేయి, నా యొక్క తలంపులను జయించే కృపను నాకు దయచేయి. అయ్యా జయించాలి నాయన, నా పనులను జయించాలి. నీ సన్నిధానంలో
నేను ముందుకు కొనసాగాలి. ఒక రోజున ఒక ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. బాగా త్రాగేవాడట, బాగా సిగరెట్లు కాల్చేవాడట. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవుడు ఆయనను ముట్టిన తర్వాత, దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేసిన తర్వాతట ఆయన సాక్ష్యం చెప్పేసరికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు చెబుతున్నాడు. మరలా నేను ఆ సిగరెట్ల జోలికి వెళ్ళలేదు, ఆ యొక్క త్రాగుడు జోలికి వెళ్ళలా. కానీ వదిలిపెట్టలేకపోతున్నావా? దేవుని యొద్ద మొర్రపెట్టు, ప్రభువును అడుగు, నీ పాపములను క్షమించేవాడు. ఇదిగో సిలువలో వేలాడుచూ ఉన్నప్పుడు ప్రక్కన ఉన్న దొంగ అంటున్నాడు, ప్రభువా, యేసయ్యా, యేసు ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే ఏమన్నాడు తెలుసా? క్షణములోనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. పరదేశంలో ఒక్క క్షణంలోనే క్షమించాడండి. ఒక్క క్షణంలోనే అతని పాపముల నుండి విడుదల, జయమును కలగజేశాడు. కనుక ప్రార్థన చేస్తావా? జయించాలి. గుర్తుపెట్టుకోవాలి మనసులో, జయించాలి. సాకులు పోయిన వారం కూడా చెప్పుకున్నాడు గుర్తు. కుంటి సాకులు అనుకున్నాం కదా. సాకులు చెబితే కుదరదు, జయించాలి. జయించితేనే. సాకులు చెబితే కుదరదు. జయించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఒక్కసారి అందరూ హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తీర్మానం తీసుకో. జయించేవాడిగా ఉంటాను ఆయన అనే తీర్మానం తీసుకో. అలా తీసుకున్నట్లయితే నీ యొక్క పేరు జీవ గ్రంథంలో నుండి తుడిచివేయబడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, ఇది విశ్వాసులకు, రెండవ మాటలోనికి వెళుతున్నాను. ఇది విశ్వాసులకు బాగా సరిపోయే మాట. లోకాసు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. లోకాసు సువార్త 10వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం రండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడు అని వారితో చెప్పాను. ఇక్కడ కూడా వారి పేర్లు పరలోకమందు వ్రాయబడటం అంటే జీవ గ్రంథంలో వ్రాయబడటం. యేసు ప్రభు వారికి మొదటి వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది. ఒక 70 మంది ఇతరులను కూడా నియమించి వీరినందరినీ కూడా ఇదిగో దెయ్యములను వెళ్ళగొట్టడానికి, ఇదిగో దేవుని యొక్క సువార్త తెలియపరచడానికి, స్వస్థపరచడానికి ఈ యొక్క 70 మందిని యేసు ప్రభు వారు నియమించినప్పుడు 17వ వచనంలో ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఏమని చెప్తున్నారట? దయ్యములు కూడా మాకు లోబడుతున్నాయి ప్రభువా. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. స్వస్థతలు జరుగుతూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే స్వస్థతలు జరుగుతున్నాయి అనుకోండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, సంతోషమా కాదా? ఎంత సంతోషమో కదా. వారి సంతోషములో తప్పేమీ లేదు, వారి సంతోషములో ఏ తప్పు పట్టలేము. కానీ ప్రభు అంటున్నాడు, ఈ సంతోషం కాదు. ఇదిగో మీ పేర్లు ఆ జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని, ఆ పరలోకములో వ్రాయబడి ఉన్నాయని, అందుకు సంతోషించండి. హల్లెలూయా. ఈ స్వస్థతలు, ప్రవచనాలు, ఈ యొక్క భాషలు, లేకపోతే ఈ వరములు కలిగిన వారు జాగ్రత్తగా ఉండవలసిన మాట ఇది. ఎందుకంటున్నానంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటే చూద్దాం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారలారా పొండని చెప్పుదును. 22 చదవండి. 22 కూడా. ఆ దినమందు అనేకులు వచ్చి, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. చాలండి, చాలు. ఇందాక యేసు ప్రభు వారి యొక్క 70 మంది శిష్యులు, ప్రభువా, దెయ్యాలు మాకు లోబడుతున్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని చెబుతూ ఉంటే, ఇదిగో మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. దెయ్యాలు వెళ్ళిపోతున్నాయనో, అద్భుత కార్యాలు జరుగుతున్నాయనో సంతోషించవలసిన అవసరం లేదు. కానీ అంటే సంతోషపడవద్దని కాదు, కానీ ఇగో ఈ సంతోషం కాదు, జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి.
70 మంది గురించిన మాట ఇది. ఎంతమంది శిష్యులండి? మరి 70 మంది వారి జీవ గ్రంథంలో వారి పేర్లు భద్రపరచుకోగలిగారా? 58 మంది వెళ్ళిపోయారు కదా. ఒకానొక సందర్భంలో నా రక్తమును తాగువాడు లేక నా శరీరమును తినువాడని ప్రభువు మాట్లాడుతూ ఉంటే, శరీరం ఎట్లా తింటారు, ఈయన రక్తాన్ని ఎలా తాగనిస్తాడని చెప్పాట కొంతమంది సణుక్కొని గొనుక్కొని ఆయన యొద్ద నుండి వెళ్ళిపోయారు. అంటే ఈ 70 మంది శిష్యులలో జీవ గ్రంథములో పేర్లు భద్రపరుచుకున్న వాళ్ళు ఎంతమందో తెలుసా? ఎంతమంది చెప్పాలి? 11 మంది. కరెక్ట్గా చెప్పారు. 12 మంది అంటారు అనుకున్నాం. ఎంతమంది? 11 మంది. ఎందుకంటే ఇంకొక ఆయన ఉన్నాడు నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మత్తీయ వచ్చాడు. అయితే చూడండి, కనుక మత్తయి సువార్త 7:22 కూడా అనేది అదే. వాళ్ళు అంటారట అదేనా, ప్రభువా నీ నామములను దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున అద్భుత కార్యములను చేయలేదా, నీ నామమున మేము భాషలో మాట్లాడలేదా? కానీ ప్రభు అంటాడట, అక్రమము చేయువారులారా మీరు ఎవరో నేను ఎరుగను. అయ్యా మరి మమ్మలను ఎరుగను అంటున్నాం, మా ద్వారా అద్భుత కార్యాలు ఎలా జరిగాయి. కానీ మీరు మీ యొక్క పేర్లను నిలుపుకోలేదు, మీ భక్తిని సరి అయిన మార్గంలో పెట్టుకోలేదు. అందుకనే వరము వేరు, ఆత్మ ఫలము వేరు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ వరము వేరు, ఆత్మ ఫలము వేరు. ఆత్మ వరములు ఉన్నాయని చాలా మంది మిడిచిపడతా ఉంటారు. మిడిచిపడటం అంటే అబ్బా మాకు ఎన్ని వరాలు ఉన్నాయో. కొన్ని సంఘాల వాళ్ళు కూడా అబ్బా మా యొక్క సంఘము ఆత్మవరములతో నింపబడిందండి. కాదండి, ఆత్మవరములతో నింపబడిన మాట వాస్తవమే, సంతోషమే. కానీ నీ పేరు జీవ గ్రంథములో ఉన్నదా? నీ పేరు జీవ గ్రంథంలో. సమయం వచ్చింది కాబట్టి నేను మీకు మాట చెబుతా. సౌలు పాత నిబంధన గ్రంథంలో సౌలు అనే ఆయన కనిపిస్తాడు మనకు. సౌలు రాజు, ఇజ్రాయేలీలకు మొదటి రాజు సౌలు. ఈయన మొదటిగా సమూయేలు అభిషేకించినప్పుడు దేవుని యొక్క ప్రవచనం చెప్పాడు. దేవుని యొక్క ఆత్మ బలంగా దిగి వచ్చింది, ప్రవచనం చెప్పాడు లేక ప్రవచించాడు. అదే సౌలు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో అప్పుడు కూడా ప్రవచనం చెప్పాడు. కానీ అది ఎవరి ప్రవచనం తెలుసా? దురాత్మ ప్రవచించింది. ఈ రోజున క్రైస్తవ లోకం గలిబిలి అవుతుంది అక్కడే. వాళ్ళు అనుకుంటున్నారు మా నోటంటే భాషలు వచ్చేస్తున్నాయి, మా నోటంటే ప్రవచనాలు వచ్చేస్తున్నాయి, అవి వచ్చేస్తున్నాయి, ఇవి వచ్చేస్తున్నాయి. కానీ దురాత్మ కూడా ప్రవచిస్తా, జాగ్రత్త. దురాత్మ కూడా భాషలు చెబుతూ జాగ్రత్త. దురాత్మ కూడా కొన్ని కార్యాలు జరిగిస్తుంది, జాగ్రత్త. చాలా మంది భ్రమపడుతున్నారు. ఇదిగో నాకు భాషలు వచ్చు, భాషల్లో మాట్లాడతా, కానీ నేను నా పాపాన్ని వదిలిపెట్టను. భాషల్లో మాట్లాడతా, ప్రవచనాలు చెబుతా, కానీ నా పరిస్థితులను మార్చుకోను. నీవు అనుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచిస్తున్నాడని నీవు అనుకుంటున్నావు. కానీ నీ ద్వారా ప్రవచించేది ఎవరో తెలుసా? దురాత్మ. చాలా మంది అనుకుంటారు, అయ్యో వాళ్ళకి భాషా వరం ఉందండి, వాళ్ళకి ప్రవచన వరం ఉందండి, కాబట్టి వాళ్ళని ఏమనొద్దండి. అనొద్దు, కానీ వాళ్ళు పరిశుద్ధులండి. అది ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటారు. కానీ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, భాషలు ప్రవచనాలు కాదట పరలోకానికి చేర్చేది, జీవ గ్రంథంలో పేర్లు రాసేది. భక్తి జీవితము, పరిశుద్ధమైన జీవితము, నీ పేరు పరిశుద్ధ జీవ గ్రంథంలో వ్రాయబడేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటున్నారు, మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. కానీ ఆ 70 మందికి 70 మంది కాపాడుకోగలిగారా? కాపాడుకోలేకపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది జీవ గ్రంథంలో మీ పేర్లు భద్రపరుచుకుంటారో పరిశీలన చేసుకోండి. దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, దేవుని సన్నిధానాన్ని అలక్ష్యంగా ఉండేవాళ్ళు జాగ్రత్త, రేపు భద్రపరచుకోలేవేమో, జీవ గ్రంథంలో నీ పేరును లిఖించుకోలేవేమో. చాలా జాగ్రత్తగా ఉండి నిన్ను నీవు పరిశీలన చేసుకో. హల్లెలూయా. మరి ఆఖరిగా ఒక పాయింట్ చెబుతాను, ఒక 5 నిమిషాలు మాత్రమే. ఆఖరిగా ఈ జీవ గ్రంథము ఎప్పుడు విప్పబడుతుంది? ఇప్పుడు దాకా చూసాం జీవ గ్రంథములో పేరు వ్రాయబడి ఉందన్నాం కదా. ఈ జీవ గ్రంథం ఎప్పుడు విప్పబడుతుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము
11వ వచనం నుండి మరియు మరియు ధవళమైన మహాసింహాసనమును ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన యొక్కని చూచితిని ఆసీనుడైన అతనిని నేను చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి 15వ వచనం చదివేయండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. జరిగిపోయినట్లుగానే రాస్తున్నాడు ఎవరు? యోహాను. జరిగిపోయినట్లుగానే అంటే ఇక అనుమానం లేదు, పడద్రోయబడతారు. పడవేయబడెను. ఎవరు పడవేయబడ్డారు అగ్నిగుండంలో? జీవ గ్రంథమందు ఎవని పేరైతే రాయబడినట్టు కనబడని ఎడల వానినట అగ్నిగుండములో పడవేయబడెను. ఇప్పుడు దీన్ని బట్టి ఎప్పుడు విప్పబడుతుందో తెలుసు. ఇప్పుడేమో వ్రాయబడుతూ ఉన్నాయి అందరి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడుతూ ఉన్నాయి. కొంతమంది పేర్లు వ్రాయబడుతున్నాయి, కొంతమంది పేర్లు తుడిచివేయబడుతున్నాయి. పుట్టిన వెంబడేనేమో వ్రాయబడుతుంది. ఎందుకనగా పాపంతో పుట్టరు కదా, పుట్టిన వెంబడి కూడా నిష్కల్మషులు, పాపం లేని వారు కనుక పుట్టిన వెంబడి అందరి పేర్లు వ్రాయబడుతున్నాయి. కానీ పెరిగిన తర్వాత వారు చేసే క్రియలను బట్టి కొంతమంది పేర్లేమో భద్రపరచబడుతున్నాయి, కొంతమంది పేర్లేమో తుడిచివేయబడుతున్నాయి. జీవగ్రంథం ఎప్పుడు విప్పబడుతుందో తెలుసా? ఆ అంత్యకాలమున మహా అంత్య తీర్పునందు ఇదిగో ధవళ సింహాసనము మీద ఆ దేవాది దేవుడు కూర్చొని ఇదిగో ఆయన ఎదుట నుండి భూమి ఆకాశములో పారిపోయెను. అలాంటి గొప్ప శక్తి కలిగిన దేవుని ఎదుట ఆ గ్రంథము విప్పబడుతుంది. గ్రంథము విప్పబడిన తర్వాత ఒక్కొక్కరి పేరు పరిశీలించబడుతుంది. సమయం లేదు కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. 2 గుంపులు కనిపిస్తాయి. ఒక గుంపేమో నిత్య జీవానికి, మరొక గుంపేమో నిత్య నరకానికి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, చిన్న అధికారి దగ్గరికి వెళ్ళి తప్పు చేసినప్పుడు విచారణ జరిగితే ఎంత వణికిపోతామో కదా. ఒక చిన్న కోర్టుకు జిల్లా కోర్టుకు వెళ్ళాలని చాలు, జడ్జి అక్కడ న్యాయాధిపతి కూర్చొని ఉంటాడు, ఇరుపక్షాల వారిని నిలవబెడతాడు. తప్పు చేసిన వాడికి ఎంత భయమో, ఏం శిక్ష వేస్తాడో లేకపోతే న్యాయాధిపతి ఏం శిక్ష వేస్తుందో అని భయం. అలాంటిదట విశ్వాన్ని సృష్టించిన దేవుడే సింహాసనం మీద కూర్చొని గ్రంథములు విప్పండి అని ఆయన గర్జించినప్పుడు, గ్రంథములు విప్పబడినప్పుడు ఒక్కొక్కరి పేరు పరిశీలించబడుతుంది. అది ఎంత పెద్ద గ్రంథం అయి ఉంటుందో కదా. మరి ఇప్పటిదాకా పుట్టిన కోటాను కోట్ల మంది పేర్లు దానిలో ఉండాలి అంటే ఆ గ్రంథం ఎంత పెద్దగా ఉండాలో, లేకపోతే చిన్నగానే ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మెమరీ కార్డ్స్ వచ్చేసినాయి. ఇంత చిన్న చెప్పు ఉంటుంది, దాంట్లో ఎన్ని పాటలు పడతాయో, ఎన్ని మెసేజ్లు పడతాయో, ఎంత కంటెంట్ పడుతుందో దాంట్లో కదా. మరి అలాంటి దేవుని దగ్గర ఉండే గ్రంథం మరి అది ఎంత పెద్దదో, లేకపోతే మామూలు గ్రంథమో తెలియదు. కానీ దానిలో ఉన్నట్టు అందరి అందరిని గూర్చి ఆ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడిన వారి అందరి పేర్లు దాంట్లో ఉంటాయి. దాంట్లో ఒక్కొక్కరిని పిలిచి వారి యొక్క వివరాలు తెలుసుకొని జీవ గ్రంథంలో ఉన్నదా లేదు పంపించండి. ఎక్కడ పంపించాలి? అగ్నిగుండంలో పడవేయబడిననే మాట ఉంటుంది కదా. అగ్నిగుండంలో పడవేయండి. జీవ గ్రంథంలో ఎవరి పేరైనా ఉన్నదా పంపించండి. ఎక్కడ పంపించాలి? ఇదిగో ఆ యొక్క వారి కొరకు సిద్ధపరిచిన ఆ స్థలములోనికి పంపించండి, ఆ యొక్క నివాసములలోనికి పంపించండి. అక్కడ ఏడుపు ఉండదు, పండ్లు కొరకడం ఉండదు. బంగారు వీధులు, సువర్ణమయమైన
ఇదిగో కట్టడములు అంత మా మా ఎలాంటి కట్టడాలంటే మహా గొప్ప కట్టడములు, చక్కని బంగారపు వీధులు, బంగారపు కట్టడములు, ఎంతో సంతోషకరమైన సుందరమైన పట్టణం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చిన్న చిన్న వాటి కోసం పెద్ద పెద్ద వాటిని పోగొట్టుకుంటారు. ఇప్పుడు స్కూల్లో చదివే పిల్లలు ఉంటారు. చదివే పిల్లలు వాడు ఎంత పెద్ద ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఆ ఎగ్జామ్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉన్నాడు అనుకోండి, వాడి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది రేపు? ఉజ్వలంగా బంగారు భవిష్యత్తు, బంగారు బాట. కానీ ఆ ఒక్క 6 నెలల్లో సంవత్సరమో కష్టపడుకోకుండా ఇష్టానుసారంగా తిరిగాడు అనుకోండి, తర్వాత ఏమవుతుంది? జీవితకాలం అంతా కూర్చొని ఆడవాలి. అవునా? పిల్లలు ఎంతవరకు చదువుతారండి? వాళ్ళు ఒక 21 సంవత్సరమో 22, 23 సంవత్సరాల దాకా కష్టపడతారు. ఈ 21 సంవత్సరం, 22, 23 సంవత్సరాలు సరే 10th క్లాస్ నుంచి 10th క్లాస్ వచ్చేసరికి 15 సంవత్సరాలు అనుకోండి. ఇంజినీరింగ్ అయ్యేసరికి ఇంకొక 6, 7 సంవత్సరాలు అనుకోండి. ఒక 23 సంవత్సరాలు. 15 నుంచి 23 ఎన్ని సంవత్సరాలండి? ఒక 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. ఈ 7, 8 సంవత్సరాలు కష్టపడితే ఆడు మిగిలిన జీవితం అంతా 70, 80 సంవత్సరాలు సుఖపడతాడు. ఈ 7, 8 సంవత్సరాలు వ్యర్థం చేసుకుంటే ఆ మిగిలిన 70, 80 సంవత్సరాలు ఇక ఎక్కడెక్కడో అడుక్కుంటా తిరగాలి. అడుక్కుంటా తిరగాల్సిందే. నిజం. అదే సూత్రం ఇక్కడ కూడా. రేపు ఈ రోజున ఈ కొద్ది జీవితంలో నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండి దేవుని వెంబడించినట్లయితే ఈ లోకంలో కూడా దేవుని యొక్క కాపుదల ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ జీవితం గడిచిన తర్వాత యుగ యుగాలు దేవునితో పాటు సంతోషంగా ఉండే జీవితము రాబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏశావులాగా ఉండొద్దండి. ఏశావట ఒక్క పూట కూటి కొరకట తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడట. అలాంటి భ్రష్టుడు కానీ వ్యభిచారి కానీ ఇంకెవడ ఉండడని చెబుతాడు, రాస్తాడు కదా బైబిల్ గ్రంథంలో. అలాంటి భ్రష్టుడు ఎవరు ఉండడని చెప్పి రాస్తాడు. నిజమే, భ్రష్టుడు కదా. ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుంటాడా? ఎవరైనా వదులుకుంటారా? అసలు యాకోబేము లేని దానికోసం కష్టపడతా ఉంటే జ్యేష్ఠత్వం పొందుకోవాలని కష్టపడతా ఉంటే జ్యేష్ఠత్వం ఉన్నవాడేమో ఎంత చులకనగా దాన్ని వదిలేసుకున్నాడో చూడండి. విశ్వాసి ఎలా ఉండాలి తెలిస్తే యాకోబులాగా ఉండాలి. పొందుకోవాలి అని ఆశ కలిగి ఉండాలి. అంతేగాని ఇచ్చిన దానిని, దేవుడిచ్చిన దాన్ని అలా పడవేసే వాళ్ళుగా ఉండకూడదు. దేవుడిచ్చిన దాన్ని వదులుకునే వాళ్ళుగా ఏశావులాగా ఉండకూడదు. ఉన్నట్లయితే తరతరములు యుగ యుగములు నిత్య నరకాగ్ని వాని కోసం కాచుకొని ఉన్నది. కనుక ఈ ఉదయ కాలంలో కొన్ని విషయాలను చూచాం. మొదటిగా జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నదా లేదా పరిశీలన చేసుకో. జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఏం చెప్పాను? పరిశుద్ధత కలిగి ఉండాలి, సేవ పరిచర్య కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిచర్య కలిగి ఉండాలి, జయించువాడివై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రెండవది, ఈ రోజున ఆత్మవరములు కలిగి ఉండవచ్చేమో కానీ ఆత్మవరములు కాదు నిన్ను పరలోకానికి చేర్చేది, ఆత్మ ఫలములు నిన్ను పరలోకానికి చేర్చుతాయి. అందుకని అంటాడు మత్తయి సువార్త 7:22, ప్రభువా అని ఆ రోజున వచ్చాడు. ప్రభువా నీకోసం ప్రవచనాలు చెప్పాం, అది చేసాం అని చెబుతారట. కానీ అక్రమములు చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అని నేను చెబుతాను అంటున్నాడు కదా. జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆత్మ వరములు కాదు కానీ ఆత్మ ఫలములు ఫలించేవాడివిగా ఉండాలి. రెండవ మాట. మూడవది, జీవగ్రంథం ఎప్పుడు తెరవబడుతుందని చెప్పుకున్నాం? మహా అంత్య తీర్పునందు జీవగ్రంథము తెరవబడుతుంది. ఆ జీవగ్రంథమందు ఎవని పేరైననో వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఎక్కడ వేయబడ్డాడట? అగ్నిగుండములో వేయబడ్డాడు.